హలో, వెల్కమ్ టు నవ్యాస్ వ్లాగ్. మార్నింగ్ ఎటు వెళ్తుంది అనుకుంటున్నారా? కాలేజ్కి అయితే వెళ్తున్నా. సో ఇవాళ ఎన్ఎస్ఎస్ లాస్ట్ డే క్యాంప్ అనమాట. చిన్న వీడియోస్లో అయితే ఎంత ఫుల్ ఎంజాయ్ చేసింది మీకు అర్థం కాదు కాబట్టి లాంగ్ వీడియో తీద్దాం అనుకుని కాలేజ్కి అయితే వెళ్ళాం. మార్నింగ్ నేను టిఫిన్ చేయకుండా అయితే కాలేజ్కి వెళ్ళాను కాబట్టి అంకుల్ దగ్గర జ్యూస్ అయితే తీసుకుంటున్నా. చాలా బాగా చేస్తారు అంకుల్ కూడా జ్యూస్. ఇంకా బస్ దగ్గరికి వెళ్తే డిస్కషన్ జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ క్యాంప్లోనే లంచ్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో దానికోసం అంతా ఆలోచిస్తున్నారు ఎలా ఏం చేయాలని. ఇంకా బస్లో అయితే స్టార్ట్ చేశాను ఎంజాయ్ చేయటం. వెళ్ళే దారిలో అయితే నాకు ఈ వ్యూ అయితే కొంచెం కనబడింది బస్సులో వెళ్ళేటప్పుడు. ఇంకా అక్క వాళ్ళు అయితే ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. ఇవాళ లాస్ట్ డే కాబట్టి 4 years ఇంకా వెళ్ళిపోతారు కాబట్టి ఫుల్ ఎనర్జీగా ఎంజాయ్ చేస్తుంది. సో ఈ టీమ్ అయితే పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఇచ్చాడు. సో మేము ఇప్పుడు పొలం సర్వేకి వెళ్తున్నాం. వీడే మెయిన్ క్యాండిడేట్ మా దాంట్లో. బస్లో కూడా డాన్స్ చేసింది వీడే. ఎక్కడికి వెళ్తున్నారు? పొలంలో ఏం చేస్తున్నారు? మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళటం స్టార్ట్ చేశారు పొలాలు ఎక్కడ ఉన్నాయని. వెళ్ళేదారిలో అయితే ఇది ఒక బావి అయితే కనపడింది, బట్ వాటర్ లేవు సమ్మర్ సీజన్ వల్ల కానేమో. ఇంకా వీళ్ళు అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, వీడియోలు తీసుకుంటానే ఉందని. బట్ ఇంకా పొలంలోకి అయితే వెళ్ళటం స్టార్ట్ చేశారు. ఇక్కడ వరి పంట, టమాటా పంట అవన్నీ ఉన్నాయి అన్నమాట. బట్ ఇంకా ఏదో అంకుల్ని అయితే పిలవటానికి వెళ్తున్నారు. దాంట్లో ఏం వాడతారు అనేది ఫెర్టిలైజర్స్. ఒక అంకుల్ అయితే వస్తున్నారు ఆ బర్రెల్ని తీసుకొని. వీళ్ళు కూడా ఇంకా అటు నుంచి ఇటు వస్తున్నారు, అంకుల్తో మాట్లాడదాం ఏదో ఒకటి అని చెప్పని. సో అవి అయితే మంచిగా ఆడుకుంటా ఉన్నాయి. వీళ్ళు ఇంకా అంకుల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ అంకుల్ వచ్చి మొత్తం మాకు ఏం మందులు వాడతారు పొలంలో అంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా డిస్కషన్ అయితే స్టార్ట్ చేశారు ఏంది అని. సో లక్కీ అయితే తీస్తూ ఉందన్నమాట పొలంలో ఇంకా మట్టిని. సారుండి కొంచెం మట్టి తీసుకొని రమ్మన్నారు ల్యాబ్కి పంపించడానికి. లక్కీ అయితే వరి పంటలో ఉన్న వాటర్ పక్కకని ఆ మట్టి లోపలికి పెట్టి తీస్తుంది. బట్ వీళ్ళైతే ఇంక నన్ను వదిలేసి పోతూ ఉన్నారు, వేరే పొలంలోకి మిర్చి పొలంలోకి వెళ్తున్నారు. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. బట్ నేను దీని మీద నడవటం, ఆ గట్ల మీద నడవటం అనేది చాలా ఫస్ట్ టైం. బట్ వాళ్ళు నన్ను వదిలేసి వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారో కూడా తెలియదు. సో ఇంక వీళ్ళైతే వెళ్తూ ఉన్నారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చిన్నగా. లక్కీ అయితే చాలా తొందరగా వెళ్ళిపోయింది. అక్కడ చూస్తున్నారు కదా, లక్కీ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాం. ఆ పొలంలో నుంచి మేము మట్టి తీసుకున్నాం, బట్ తను ఇంకా మట్టి తీసుకోలేదనమాట. టీమ్స్గా డివైడ్ అయ్యాము. తినైతే మంచిగా కుక్క పిల్లతో ఆడుకుంటా ఉన్నాడు. బట్ మేము పొలం నుంచి బయటకు వచ్చేట ఫుల్ అరుస్తుంది. ఇంకా ఎటు పోయినా కానీ అమ్మాయిలకి బ్యాంగిల్స్ అయినా ఇయర్ రింగ్స్ అయినా కనబడితే ఆగరు కాబట్టి నేను కూడా అదే చేశాను. ఇక్కడ లోపలికి వెళ్తే ఆంటీ వాళ్ళ షాప్లో చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. మేము వెళ్ళిన చాట్ అయితే ఈ మెల్బెరీస్ చెట్లు అయితే కనబడినాయి అనమాట. ఇంకంతా అయిపోయి ఆ ఎండకి తిరిగి వచ్చి మేమైతే గ్రామ పంచాయతీలో కూర్చొని ఉన్నాము. అమ్మాయిలు కలిస్తే ముచ్చట్లాగా ఉన్నట్టు నేను లక్కీ ఇంకా మాట్లాడుకుంటానే ఉన్నాం అనమాట. సో ఇంకా ముచ్చట్లన్నీ అయిన తర్వాత ఫుడ్ అయిపోయిందని అయితే కాల్ వచ్చింది, వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేశారు. సో నడవటానికి అయితే చాలా టైం పట్టింది. బట్ అక్కడ స్కూల్ వ్యాన్ వస్తే ఆపిస్తే దాంట్లో వెళ్ళాము. వెళ్తున్నప్పటికే మొత్తం ఫుల్గా అందరూ వండుతూ ఉన్నారు. మమ్మల్ని అయితే రావద్దన్నారు, అక్కడ క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పని. చూడండి ఎంత కష్టపడుతున్నారు. సో ఇందాక నుంచి కష్టపడుతుంది అక్క. మణి అన్న ఏం కర్రీ అది? ఎట్లుంది? అక్షయ్ అన్న నువ్వేం చేసావు? సో ఇవాళ క్యాంప్లో అయితే చికెన్ అండ్ పన్నీర్ వండారు అనమాట. పన్నీర్ అయితే చాలా బాగుండాడు మా క్లాస్ అబ్బాయి అయితే. సో అక్క వాళ్ళు అయితే కష్టపడి కట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా కలపాలంట పెప్పర్ పౌడర్ వేసి. ఇక్కడ నుంచి అయితే అక్కడ కూర్చొని ఉన్న రక వాళ్ళు అయితే ఫుడ్ ఎంజాయ్ చేయడానికి రమ్మని పిలుస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ఎగురుతూ ఉన్నారు.
సో ఇక్కడ నుంచి అయితే ఇంక నేను బస్సులోకి వెళ్ళాం. మా ఫ్రెండ్ అయితే రోజ్ మిల్క్ అండ్ కోవా తీసుకొని వచ్చాడంట. ఇంట్లోనే హోమ్ మేడ్ ప్రిపేర్ చేశాడు. సో అందరికైతే చూస్తున్నారు కదా, గ్లాసుల్లో వేసిస్తా ఉన్నాడు. బట్ నా ఫ్రెండ్ అయితే తిడతా ఉంది నన్ను. ఎట్లా తిడుతుందో చూడండి ఒకసారి. యూట్యూబ్లో పెడతా అంటే డైరెక్ట్గా పిచ్చిలేసిందా. కోవా మీకు కూడా కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ కానీ. ఎవరిని? మా కాలేజ్ హరిప్రసాద్ని. సో నేనైతే కోవా తిని ఇంక కిందకి వెళ్ళాను. మధు అయితే చాలా కష్టపడుతున్నాడు. అంత వండటానికి కూడా. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు సో ఇచ్చేవాడు. అదైతే మధు గొప్పతనం అనే చెప్పాలి, వండుతున్నాడు కాబట్టి అందరికీ. ఇంకా అందరైతే ఇంకా వండటం అయిపోయింది. సో దాన్ని అయితే ఆర్పేస్తున్నాడు. ఇంకా ఫుల్గా అయితే అందరు కూర్చొని ఉన్నారనమాట. డ్యాన్స్ చేసి వెయిట్ చేస్తున్నారు, ఫుడ్ అయిపోయింది కదా అని. మేమైతే కూర్చొని తినడం స్టార్ట్ చేసామన్నమాట. అక్క అయితే రివ్యూ చేస్తుంది ఫుడ్ ఎంత బాగుందనేది. సో నెక్స్ట్ టైం క్యాంప్కి వచ్చినప్పుడు ఈ అక్క మీకు తినిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? మాటలు పెళ్ళికి కూడా మా మనీనే పిలుస్తాం వాళ్ళకి, మా మధునే పిలుస్తాం వెజ్ పులావ్ చేయడానికి. ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. పన్నీర్ చేయడానికి హరిని ఎక్కడున్నా ఎత్తుకొచ్చుకొని మరి కూర్చుంటాం. సో అక్క రివ్యూ అయితే అయిపోయింది. ఇంకా మేము బస్ అయితే ఎక్కాం. చాలా లేట్ అయిపోయింది అప్పటికే మాకు. ఇంకా బస్సులో అయితే మళ్ళీ సాంగ్స్ అనేది పెట్టారు. ఫుల్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ డే కాబట్టి క్యాంప్లో. సో ఈ ఇయర్కి అయితే ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది మాకు అయిపోయింది. ఇట్లా ప్రతిరోజు వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేశా ఛానల్లో. మీరు కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా మొత్తం ఫుల్ చిల్ అవుతా ఉన్నారు. సో ఏంటి అరుస్తున్నారు అనుకుంటున్నారా? క్యాంప్ సక్సెస్ఫుల్గా అయినందుకు మా సార్కి అయితే అరుస్తున్నారు అనమాట, ఓ వేసుకుంటున్నారు.